గైస్ ఇంతసేపు వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు, కానీ మేము దూరం నుంచి గమనిస్తాం. లోపల శ్మశానం ఉంది, వాడు అక్కడ క్షుద్ర పూజ చేస్తా కనిపించాడు. సో ఇంకా నేను సొల్లు ఆపి నిజంగా ఉంటాయి అన్న ఇక్కడ. నిజంగా ఉంటాయి అన్న, చెప్పారు కదా అన్న ఇన్ని విషయాలు. వద్దన్న వెనక్కి వెళ్దాం. మీరే చూస్తున్నారు కదా, అది ఎక్కడో మారుమూల ప్రాంతం, ఒక అడవి మధ్యలో ఉన్న శ్మశానం అన్నమాట. అందుకనే వాడు పట్టపగలే క్షుద్ర పూజలు అయితే చేస్తున్నాడు. డ్రోన్ ఎగరేసిన జాలు మనం పట్టుకోవడానికి వెళ్దాం. గైస్ ఇంతసేపు వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు, కానీ మేము దూరం నుంచి గమనిస్తుంటే అక్కడ ఒక చేతపడి చేసేవాడు కనిపించాడు మాకు. కింద కూర్చో స్లోగా రా. కనబడుతున్నాడా? కనిపిస్తున్నాడు. ఆడు లాస్ట్లో కూర్చున్నాడు. అదే చెట్టు గట్టిగా మాట్లాడుకో, వాడికి వినపడతాయి మళ్ళీ. ఓకేనా గైస్ శ్మశానం దగ్గర వాడు కూర్చొని ఉన్నాడు, మంత్రాలు చేస్తున్నాడు. ఇందాక మాకు కనిపించిన వాడేవాడు. సైలెంట్గా చెట్ల దగ్గరికి వెళ్దాం కదా, స్లోగా. ఏం చేస్తాడు వాడు? కింద కూర్చో ఇంకా కింద కూర్చో, అలాగే ఉండు. గైస్ వాడు అక్కడే క్షుద్ర పూజలు చేస్తున్నాడు. ఇంకా పద కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. పద ఒక పని చేద్దాం, మన డ్రోన్ ఉంది కదా, డ్రోన్ వేసి చూద్దాం వాడు అసలు ఏం చేస్తున్నాడు. ఓకేనా గైస్, మా దగ్గర అయితే డ్రోన్ ఉంది. డ్రోన్ వేసి రికార్డ్ చేస్తా, వాడి దగ్గరికి పంపిస్తా డ్రోన్ని. ఏం జరుగుద్దో చూద్దాం. అక్కడైతే శ్మశానంలో క్షుద్ర పూజ చేస్తూ ఒక చేతబడోడు అయితే కనిపించాడు. ఫస్ట్ టైం గైస్ పట్టపగలో మిట్ట మధ్యాహ్నం ఒక శ్మశానంలో క్షుద్ర పూజ చేస్తున్నాడు మాంత్రికుడు. అయితే ఇది నిజమో అబద్ధమో ఫేకో మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నా మనసుకు తెలుసు, నాతో వచ్చిన ఈ అబ్బాయికి తెలుసు. మీ పేరు మర్చిపోయాను. తిమోతి. ఆయన అసలు ఫస్ట్ టైం అనమాట. నా వ్యూవర్ కూడా ఆల్రెడీ వీడియోస్ చూస్తూ ఉంటాడు. పక్కన మిట్ట మధ్యాహ్నం క్షుద్ర పూజలు చేస్తున్నాడు. సో మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు ఆల్రెడీ ప్రోమోలో. వాడి దగ్గరికి మేము వెళ్ళకుండా డ్రోన్ అయితే పంపిస్తా. వాడు అసలు ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా దూరం నుంచి రికార్డ్ చేద్దాం. ఓకేనా? మేము అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసి ఇటు పారిపోయాడు. అయితే కారు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసరికి లోపల శ్మశానం ఉంది. వాడు అక్కడ క్షుద్ర పూజ చేస్తా కనిపించాడు. సో ఇంకా నేను సొల్లు ఆపి నేను డ్రోన్ అయితే సెట్ చేస్తాను. డ్రోన్ పంపిద్దాం వాడి దగ్గరికి. కేర్ఫుల్ ఉండు. అలాగే వెనకాల నుంచి వస్తున్నాడేమో ఒకసారి అటు చూడు. లేదన్నా రావట్లేదు వాడు. గైస్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక గోస్ట్ హంటింగ్లో డ్రోన్ యూజ్ చేసి దగ్గరికి పంపిస్తున్నా. వాడు ఏం చేస్తున్నాడో చూడడానికి. వాడు అసలు ఎవడో అనేది పోలీసులకి చూపించడానికి సాక్ష్యాలు కావాలిగా. ఫస్ట్ అయితే రికార్డ్ చేస్తాం, తర్వాత వాడిని పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఇదంత ఎక్కువ నాయిస్ కూడా రాదు. సైలెంట్గా పైకి పంపి ఆ తర్వాత వాడి వెనక నుంచి ఈ డ్రోన్ అయితే తీసుకొస్తా. ఈ రికార్డ్ చేస్తుంది అనమాట. చూస్తూ ఉండే. అమ్మోయ్, శ్మశానంలో ఒంటరిగా ఉన్నాడు అన్నవాడు. ఒంటరిగా ఉన్నాడు మిట్ట మధ్యాహ్నం. గైస్ నేను ఇప్పుడు ఒక క్లిప్ అయితే ప్లే చేస్తాను చూడండి. ఈ లోకల్కి సంబంధించిన అతను కూడా సాక్ష్యం క్లియర్ కట్గా చెప్పాడు ఆయన నోటితోటే. నిజంగా ఉంటాయి అన్న ఇక్కడ. నిజంగా ఉంటాయి అన్న, చెప్పారు కదా అన్న ఇన్ని విషయాలు. వద్దన్న వెనక్కి వెళ్దాం. సొప్పలో పోయి వెళ్ళిపోతా, నాకు సొప్పలో పోయి వదులుతుంది. సొప్ప అంటే మొత్తం గడ్డి చేను కింద. విన్నారు కదా, ఇక్కడ నిజంగానే శ్మశానంలో పట్టపగలు క్షుద్ర పూజలు చేస్తున్నారంట, రాత్రిపూట కూడా చేస్తున్నారంట. అంత భయంకరమైన సిచ్యువేషన్ వచ్చింది ఇక్కడైతే.
డ్రోన్ అయితే పైకి పంపిస్తాం. మనం ప్రశాంతంగా ఇక్కడ ఉందాం. ఓకేనా? ఒక్క నిమిషం, బ్యాటరీ మార్చాలి. బ్యాటరీ మార్చాడు. కేర్ఫుల్గా ఉన్నాం. ఓకే. వాడు ఏం చేస్తున్నాడో మనం ఎక్కడి నుంచి చూద్దాం. ఓకే. Home point updated. అద్దుగో అద్దుగో చూడు, వాడు పూజ చేస్తున్నాడు అక్కడ. గైస్ వాడు చూడండి క్లియర్గా. ఇలా పెట్టి గైస్ కనపడుతున్నాడా వాడు? మీకు జూమ్ చేస్తాను. ఇప్పుడు కనపడుతుంది ఫోకస్. గైస్ పూజ మధ్యలో పెద్ద బొమ్మ కూడా ఉంది, క్లియర్గా చూడొచ్చు మీరు. సరే వాడి దగ్గరికి పంపిస్తా. ఇంకా గైస్ డ్రోన్ ఫుటేజ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాను కెమెరా యాంగిల్ని. గైస్ ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూస్తూ ఉండండి. ఎందుకంటే డ్రోన్ అయితే ఇప్పుడు పైకి ఎగరేసి ఆ శ్మశానం అవతల వైపు చూపించి మొత్తం వాడిని ఎత్తిపై నుంచి కిందకి దింపుతాం అనుకుంటున్నాను. వాడికి దగ్గరగా, వాడికి వినిపించేలా కాకుండా కొంచెం సైలెంట్గా దింపుతాను. అప్పుడేమవుద్దంటే ఆ ముగ్గులో ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నాడో వాళ్ళ యొక్క ఫోటోలు కానీ ఏవైనా ఉంటే మనకి వీడియోలో అయితే రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ ఏమీ ఫోటోలు లేకపోతే మాత్రం ఏం చేయలేం, కానీ ఒకవేళ ఉంటే రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూసుకోండి. వాడి నెత్తి మీద దాకా అయితే తెచ్చాను కెమెరా, నేను డ్రోన్ని లైట్గా వాడి దగ్గర దాకా తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అప్పుడు దగ్గరికి తీసుకెళ్ళాను, కానీ మధ్యలో వాడు తల లేపుతున్నాడు. పైకి చూస్తే దొరికిపోతామని చెప్పేసి నేనైతే మళ్ళీ పైకి రప్పించేస్తున్నాను అనమాట వెనక్కి.
గైస్, నేను కొన్ని పుస్తకాల్లో చదివిన దాని ప్రకారం అయితే, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన మాటలను బట్టి వాడు చేస్తున్న ఆ చేతుల యాక్షన్కి అర్థం ఏంటంటే, నాకు తెలిసింది చెప్తున్నా, అది ఎంతవరకు నిజమనేది నాకైతే తెలియదు, కానీ నాకు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు, అలాగే పుస్తకాల్లో కూడా చదివాను. అయితే వాడు ప్రస్తుతం ఆ చేతుల్ని అలా అని చేయడానికి అర్థం ఏంటంటే, ఆత్మల్ని ఆవాహయం చేసుకుంటున్నాడు అనమాట. అంటే ఆ ముగ్గులోకి, ఆ బొమ్మలోకి రప్పేస్తున్నాడో వాటిని బంధించిన తర్వాత నువ్వు నాకు లైక్ ఎలా అంటే, కొన్ని ఫ్యామిలీని చూపిస్తాడో వాళ్ళని ఇబ్బంది పెట్టి చంపాలి, లైక్ వీడు చెప్పింది చేయాలన్నమాట. లేదంటే ఆత్మల్ని ఆ బొమ్మలోనే పర్మనెంట్గా బంధించి వాటిని తగలబెట్టేస్తాడనమాట. సో ఈ టైప్ క్షుద్ర పూజలు అయితే ఉంటాయి. ఆత్మలు కూడా కావాలని ఏమి చెయ్యు. వీడి మంత్రగాళ్ళు వాళ్ళ మంత్రాలతో బంధించి వాళ్ళకి నచ్చిన పనిని అయితే చేయించుకుంటారు ఆ ఆత్మలతోటి. మీరే చూస్తున్నారు కదా, అది ఎక్కడో మారుమూల ప్రాంతం, ఒక అడవి మధ్యలో ఉన్న శ్మశానం అన్నమాట. అందుకనే వాడు పట్టపగలే క్షుద్ర పూజలు అయితే చేస్తున్నాడు. కానీ వాడిని చూడాలి. చాలామంది దాదాపు శ్మశానం అంటేనే భయపడతారో, శ్మశానంలో కూర్చుని ఒక దెయ్యపు బొమ్మను ఎదురకుండా పెట్టుకుని క్షుద్ర పూజ చేస్తున్నాడు. ఆ సమాధులను చూడండి, నేను ఒకసారి జూమ్ చేస్తాను, సమాధుల దగ్గర దాకా వెళ్తాను. సమాధుల్లోంచి చేతులు వచ్చి డ్రోన్ని లాక్కుంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. సమాధుల్లోంచి చేతులు అలా అమాంతం బయటకు వచ్చినా వస్తాయి. చూడండి, దగ్గరికి అయితే వెళ్ళాను, అక్కడ కొత్తగా సమాధి కూడా ఉంది. అదిగోండి, వాడేమో ఈ సమాధులు ఎదురుకుండా కూర్చొని క్షుద్ర పూజలు చేస్తున్నాడు. అసలు ఏమాత్రం భయం లేదు వాడికైతే. మేము వాడికి అక్కడి నుంచి ఒక 200 to 400 మీటర్స్ దూరంలో అయితే ఉన్నాం, ఆ పక్క సందులో. అందుకే వాడికైతే మేము కనబడట్లేదు. అంతా జూమ్ చేసి చూశాను, కానీ ఆ ముగ్గులో అయితే ఎటువంటి ఫోటో కానీ ఏమీ కానీ లేదు. వాడు ఎవరిని చంపుతున్నాడు, లేదంటే అది చంపే క్షుద్ర పూజ, లేదంటే ఏదైనా నిధి కోసం క్షుద్ర పూజ అనేది అయితే తెలియదు. వాడిని పట్టుకొని 4 తన్ని అడిగితే అప్పుడు తెలుస్తుంది అనమాట. వాడు ఎప్పుడు లేచి ఆ సందులోకి మా సైడు వస్తాడేమో అని వెయిటింగ్ అనమాట మేము. వాడు ఎలాగో వెళ్ళాలంటే మా వైపే రావాలి అని అనుకుంటున్న దారి మాత్రం చెప్పలేము. వాడికి మనకు తెలియని ఇంకా ఎన్నో దారులు తెలిసే ఉంటాయి కదా, ఆ అడవిలో ఎటైనా పారిపోవచ్చు వాడైతే క్షుద్ర పూజ చేసే చాతబడి తాంత్రికుడు. వాడికి ఎన్నెన్నో ఉంటాయి, క్షుద్ర శక్తులు, దారులు అన్నీ తెలిసే ఉంటాయి ఖచ్చితంగా.
నేనైతే వెయిటింగ్ అనమాట, వాడు పూజ కంప్లీట్ చేసుకుని ఎప్పుడైతే ఇటు వస్తాడా అని. ఆ దగ్గరికి వెళ్దామని ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రోన్ షాట్ అయితే క్లియర్గా తీయాలి కదా. అంటే వాడు ఏ పూజ చేస్తున్నాడో, ఎందుకు, ఎంతసేపు చేస్తాడో ఇదంతా తెలుసుకుందామని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. డ్రోన్ అయితే ఇంకా గాల్లో అలా ఎగురుతూనే ఉంది. కొద్దిసేపు అలా పక్కన పెట్టేసి నేను కార్లోకి అయితే వెళ్ళాను అనమాట. సో అందుకని డ్రోన్ అయితే అక్కడ స్టేబుల్గా ఉంచేశాను. కంట్రోలర్ నా చేతిలోనే ఉంది, కంట్రోల్ చేస్తున్నాను అప్పుడప్పుడు పైకి కిందకి. కానీ వాడు ఎవరిని చంపుతున్నాడో తెలియదు కానీ ఖచ్చితంగా పెద్ద స్కెచ్ వేసాడు వీడు, ఎవరి కోసమో కానీ. అది మాత్రం నేను ఆపేస్తాను అనుకోండి, అది వేరే విషయం. ఖచ్చితంగా మధ్యలోకి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేస్తా. ఎండింగ్లో అయితే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకుందామని ట్రై చేశాను అనమాట. ఏం జరిగిందో మీరే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్యలో ఫుటేజ్ కూడా కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఇప్పుడిప్పుడే వెయిట్ చేయండి. మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి చేతబడి చేసేవాళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. అది కాకుండా రాత్రి సమయంలో లేదా మిట్ట మధ్యాహ్న సమయంలో కొన్నిసార్లు అయితే మీరు ఎవరు మనుషులు తోడు లేకుండా ఒంటరిగా మాత్రం శ్మశానం దగ్గరికి అయితే వెళ్ళొద్దు. ఏదైనా రిస్క్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళందరితో పాటు వెళ్ళడం వేరు, ఒంటరిగా వెళ్ళడం వేరు. సో అడ్వెంచర్ చేద్దామని చెప్పేసి పగలే కదా పర్లేదు అని చెప్పేసి శ్మశానాల దగ్గరికి అయితే వెళ్ళొద్దు, చాలా డేంజర్ అనమాట. సో ఆ ప్రదేశంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ శివుడు అక్కడ నాట్యమాడుతూ ఉంటాడని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయి. సో శివుడు నాట్యాన్ని చూస్తూ ఆత్మలన్నీ అక్కడ ఆనందంగా నవ్వుతూ ఉంటాయంట. కానీ అప్పటికీ కూడా ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి మనం. సో వాకు శుద్ర పూజ చేస్తున్నాడో దేవుడు ఉంటారో అని చెప్పేసి అంటారు. కానీ వీళ్ళు వెళ్ళి నాకు అర్థం కాదు, వీళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళే క్షుద్ర పూజలు అయితే చేస్తూ ఉంటారు. అది ఇంకా మిగతా విషయాలు అయితే మనకు అంత క్లారిటీగా తెలియదు. కానీ నేను తెలుసుకొని మీకు చెప్తాను వచ్చే వీడియోలో.
డ్రోన్ ఎగరేసిన కొద్దిసేపుకి వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోవడం చూసి నేను వెంటనే వాడిని పట్టుకోవడానికి అయితే వెంట పరిగెట్టాను గైస్. సో స్కిప్ చేయకుండా చూడండి. డ్రోన్ ఎగరేసిన జాలు వాడిని పట్టుకోవడానికి వెళ్దాం. పదా రే ఆగరా నువ్వు ఆగు పదా మరి పారిపోతున్నాడు. అన్నా అయ్యో పడిపోయారా లేకు 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 వాడు వెళ్ళిపోతున్నాడు. గైస్ తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. అండ్ ప్రస్తుతానికి అయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో దీని ప్రీవియస్ ఎపిసోడ్ కూడా పిన్ చేసి పెడతాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దాన్ని ఫాలో చేశారంటే కనుక నెక్స్ట్ వచ్చే వీడియో ముందుగానే నేను అప్డేట్ అయితే ఇస్తాను స్టోరీలో. సో కామెంట్ సెక్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో అవుతుండండి. అండ్ మీరు మాత్రం ఇలాంటి 100 ప్లేస్లకు మాత్రం వెళ్ళొద్దు గైస్. జాగ్రత్త. టాటా బాయ్ బాయ్.